మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అని అనుకుంటారు అందరూ, కానీ అక్కడ ఏం కనపడలేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ గారికి ఫ్యాన్స్ అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలంటే తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాలకి ప్రభాస్ సాలార్ టీజర్ రావడం జరుగుతుంది. మీరందరూ నైటే జాగరణ చేయండి అని చెప్పేసి పెద్ద పబ్లిసిటీ చేశాడు, తీరతో ఎరుపాపన చేశాడు అందరిని. అది టీజర్ కాదండి, చిన్న క్లిప్స్ అంటే సరిపోతుంది కదా. క్లిప్స్ వేరు, టీజర్ వేరు, ట్రైలర్ వేరు, సినిమా వేరు. ఏదేనికైతే పెట్టుకోవాలి తప్ప చూస్తే కనుక ఈ సినిమాలో ఏదో బద్దలు కొడేద్దాం, ఊరపొడిచేద్దాం చూస్తే ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేశాడు. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. అయితే నేను దేనికోసం చెప్తున్నానంటే నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ప్రభాస్ కట్టడం తగ్గ సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది, బాహుబలి తర్వాత అంత తగ్గట్టుగా సినిమా ఈ సలార్ రాబోతుంది కాబట్టి ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూడడం తరుణంలో ఆ టీజర్ని క్లిమ్స్గా చూపించి డిసప్పాయింట్ చేయడం జరిగింది. ఏదేమైనా టీజర్ను చూసి మనం అంచనా వేయడానికి కష్టం కాదు, ఇంకా ట్రైలర్ ఉంది, సినిమా ఉంది కాబట్టి ఈ సలార్ మూవీ ప్రభాస్కి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ అంతకు ఒక మంచి విజయాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే అతి త్వరలో నెక్స్ట్ రేపు ఆగస్టు కంటే సెప్టెంబర్ వచ్చే నెలలో థియేటర్లన్నీ కూడా దద్దరిల్లాలని చెప్పేసి ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను కోరుకునేది. నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను సినిమా కోసం. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పేసి ఇండస్ట్రీలోనే ఇదే రికార్డు ఉండాలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే కనుక మమ్మల్ని అందరూ కూడా మోసం చేయడానికి అనుకుంటాం. ఎందుకంటే క్లిప్స్ వదిలి ట్రేజర్ అని పెట్టాడు కాబట్టి దానికి కరెక్ట్ అయితే అనిపించలేదు. అది స్టోరీ ఎలా ఉందంటే అన్నదమ్ముల స్టోరీ కింద కనపడడం కూడా జరుగుతుంది. సినిమా చూసేంత వరకు కూడా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, కానీ ఓప్స్కి తగ్గట్టుగా ట్రేజర్ అయితే కనిపించలేదు కాబట్టి మరొకసారి ట్రైలర్లో మనం చూడడం జరుగుతుంది, సినిమా కూడా చూడడం జరుగుతుంది. ఒక మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పేసి కోరుకోవడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.